చేసేటువంటి కార్యక్రమం. మహాభారతంలో చదివినాం, భీష్ముని చంపాలంటే, అంత గొప్ప వ్యక్తిని చంపాలంటే ఎవరి చేత కాల. దానికోసం ఆయన చంపేదానికోసము అర్జునుడు ఒక వ్యక్తిని, నేను చెప్పకూడదు ఆ పేరు, తీసుకొని వచ్చి పక్కన పెట్టుకున్నాడు. అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు యుద్ధం చేయలేక జగన్మోహన్ రెడ్డితో మీ యొక్క బొమ్మలను పక్కన పెట్టుకొని మీరైతే ఆయన ఏమనని చెప్పి ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అది మీరు గమనిస్తున్నారో లేదో. మీరు చేసేటువంటి ఆరోపణలు ప్రధానంగా వివేకానంద రెడ్డి హత్య గురించి మీరు మాట్లాడారు. వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రధానమైనటువంటి లీడ్ కానీ ప్రధానంగా ఉన్నటువంటి కథ ఏంటంటే, దస్తగిరి అనేటువంటి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. మా ప్రాంతంలో కానీ మా జిల్లాలో కానీ వివేకానంద రెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రజానాయకుడు ఆయన. సామాన్య మానవుడు ఎవరైనా పోయి కష్టం ఉంటే కూడా ఒక చిన్న వ్యక్తికి సైతం ఎంత చిన్న ఆఫీస్కైనా పోయి ఆయనకు న్యాయం జరిగేదానికి ప్రయత్నం చేసేటువంటి ప్రజానాయకుడు. ఆ నాయకుడు చనిపోవడం మా అందరికి కూడా బాధాకరం. నేను అప్పుడు తెలుగుదేశంలో ఉండి అప్పుడు ఆయనతో విభేదించినా, ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారంటే ఒక ప్రజానాయకుడిగా మా గుండెల్లో చెరగని ముద్ర ఉంది. కానీ మీకు తెలియనటువంటి విషయము, మా ప్రాంతంలో తెలిసినటువంటి విషయము, వివేకానంద రెడ్డి గారికి కూడా ఎన్నో వీక్నెస్లు ఉన్నాయి. ఆ వీక్నెస్లు బయటపడకూడదు. అంత గొప్ప వ్యక్తికి, ఆయన బతికిన బతుక్కు, ఆయన చేసినటువంటి సేవలకు, ఆయనలో ఉన్నటువంటి వీక్నెస్లు బయటపడితే ఆయన ఇమేజ్ మసకబారుతుంది. ఆయన ప్రజలలో ఆయన యొక్క ఇమేజ్ పలచన పడకూడదు అని చెప్పి ఎన్ని సందర్భాల్లో కూడా కాంప్రమైజ్ అయిపోయి ఎప్పుడు కూడా ఆయన విమర్శించేటువంటి పరిస్థితులు మేము చేయలే. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా వాళ్ళ చిన్నానంటే గుండెల్లో పెట్టుకొని మా చిన్నాన అని చెప్పి ఆ చిన్నాన ఇమేజ్కు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా కాపాడినటువంటి వ్యక్తి. రెండో వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ మాట్లాడినా ఎంత హుందాగా మాట్లాడతాడంటే, సునీతక్క అంటాడు, వివేక పెద్దనాన్న అంటాడు. ఇంత గౌరవంగా వాళ్ళు మీ నాన్నకు విలువ ఇస్తే, మీ నాన్న చేసేటువంటి వివేకానంద రెడ్డి గారు చేసేటువంటి వీక్నెస్లు బయటపడకూడదని వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలంతా వాళ్ళ మీద పెట్టుకొని, అవమానాలు వాళ్ళు భరిస్తూ, కష్టాలు వాళ్ళు భరిస్తూ, జైళ్లకు వాళ్ళు తిరుక్కుంటూ, కోట్ల చుట్టూ వాళ్ళు తిరుక్కుంటూ మీ పేరు మసకబారకూడదని ప్రయత్నం చేస్తూ ఉంటే ఏందమ్మా ఈ చౌకబారు ప్రచారం? నేను అడుగుతున్నాను సునీతమ్మకు, నువ్వంతకు నువ్వే కోరినావు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నావు. సిబిఐ ఎంక్వైరీనే కదా చేసిందే అల్టిమేట్గా. సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత ఛార్జ్షీట్ వేశారు కదా. ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఈరోజు ఆ యొక్క కేసును ట్రయల్ చేసుకోవడము, త్వరగా ఆ యొక్క నిందితులు ఎవరున్నారో వాళ్ళను లీగల్గా వాళ్ళని శిక్షించడం జరగాలి కదా. మరి ఎందుకు జాప్యం చేస్తున్నావు? ఎందుకు నువ్వు ఈరోజు రకరకాల పిటిషన్లు వేసుకొని సుప్రీంకోర్టుకు పోయి ఈ కేసు జరగకుండా ఎందుకు నువ్వు అడ్డుకుంటున్నావు అని చెప్పి నేను సునీత గారిని అడుగుతున్నాను. ఈరోజు ఎవరో వేసేటువంటి విచారణ అధికారి కాదు, నువ్వు ప్రత్యక్షంగా నువ్వు సుప్రీంకోర్టుకు పోయి తెచ్చుకున్న ఒక ఆర్డరు, మా తండ్రి చనిపోయేటువంటి విషయాన్ని సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాలని చెప్పి నువ్వు కోరిన పిమ్మట సిబిఐనే ఎంక్వైరీ చేసింది. సిబిఐ కూర్చొని ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాఖలు చేసిన తర్వాత నీకేం అబ్జెక్షన్స్ అమ్మా? కోర్టుకు పోతావు, నువ్వు సుప్రీంకోర్టుకు మళ్ళా పోతావు. పోయి నువ్వు అడిగే అభ్యర్థన ఏంటంటే ఇంకా లోతైన అధ్యయనం చేయాలి. తల్లి ఎంత లోతుగా అధ్యయనం చేస్తే నీ తండ్రికి అంత అపకీర్తి వస్తుందమ్మా. నీకు అర్థం కావడం లేదు. ఎంత లోతుగా అధ్యయనం చేస్తే అంత పాపం ఆ నాయకునికి, ఆ ప్రజానాయకునికి అప్రతిష్ట పాలు చేస్తావు నువ్వు. నీకు అర్థమవుతుందో లేదో ఒకసారి గుర్తుపెట్టుకో. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క కేసు సంబంధించి ఫస్ట్ టెస్ట్ మనీ ఏదన్నా ఉందంటే ఆ యొక్క వివేకానంద రెడ్డి హత్యలో పాల్పంచుకున్నటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఈ దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం దయచేసి అందరికీ నేను సర్క్యులేట్ చేస్తాం. ఇది పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది. దస్తగిరి ఏమని ఇచ్చాడమ్మా? ఎక్కడన్నా అవినాష్ రెడ్డి చెప్పాడని ఎక్కడన్నా ఉందా? దీంట్లో క్లియర్గా దీంట్లో ఎర్రగంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే 24 గంటలు వివేకానంద రెడ్డి గారికి నీడగా ఉన్నారో
ఆ వ్యక్తి ఒక ల్యాండ్ డీల్, ఒక భూమికి సంబంధించినటువంటి ఒక తగాదా బెంగళూరులో సాల్వ్ చేయని పోయినామని, దాంట్లో ఏదో డబ్బులు వచ్చిందని, ఆ డబ్బులు పంపకంలో ఎర్రగంగిరెడ్డికి వివేకానంద రెడ్డికి మనస్పర్ధాలు వచ్చాయని చెప్పి ఈ స్టేట్మెంట్ దస్తగిరిచ్చినటువంటి స్టేట్మెంట్. ఇది వాస్తవం కాదా? ఎర్రగంగిరెడ్డికి మీ తండ్రి వివేకానంద రెడ్డి గారికి ఈ విషయం బయటకు వస్తే ఎవరికమ్మా ప్రతిష్ట? ఎవరో ఆస్తుల మీద పోయి ల్యాండ్ సెటిల్మెంట్, ల్యాండ్ డీల్ చేయాలని చెప్పి వివేకానంద రెడ్డి పోయినాడంటే ఎవరికి తల్లి ఆ ప్రతిష్ట? ఇది కాదా ఉండేది దీంట్లో? అది వదిలిపెడదాం. నెక్స్ట్ రెండవది, మీరు మాట్లాడేటప్పుడు ఈ దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో యాదంతి సునీల్ యాదవ్ హిట్ ఆన్ ది జెంటిల్స్ ఏరియా ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి సార్ విత్ హిస్ రైట్ లెగ్ అండ్ సెడ్, మా అమ్మని అడుగుతావారా డాష్ డాష్, మా అమ్మని అడుగుతావారా అని చెప్పి ఆ సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డిని తన్ని ఆయన మీద జెంటిల్స్ మీద, అంటే మీకు తెలిసిట్టది మర్మాయుల మీద కొట్టినట్టు, గొడ్డలతో కొట్టినట్టు. దాన్ని బట్టి ఏమని అర్థమవుతుందమ్మా? ఈ విషయాలన్నీ జనం లేకపోతే ఎవరికమ్మా డ్యామేజ్ అయ్యేది? ఇది ఎవరన్నా మేమిచ్చినటువంటి స్టేట్మెంటా? నువ్వు కాపాడుకుంటున్నావే, మీ దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కదా ఇది. ఎందుకు ఆ కోణంలో మీరు ఆలోచన చేయరు? ఈరోజు ఒక పరస్త్రీని కోరుకున్నాడు వివేకానంద రెడ్డి గారు, పరస్త్రీలతో ఆయన ఎక్కువ గడుపుతాడనేటువంటి ఒక ప్రచారం జరిగేదానికి మీరు చేసేటువంటి పనులు కాదా కారణము? చనిపోయిన వ్యక్తి చనిపోయినాడు, లోతైన అధ్యయనం చేస్తే ఇవే బయటకు వచ్చేది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క విషయం జరిగేటప్పుడు అట్ దిస్ టైమ్ గజ్జల ఉమాశంకర్ రెడ్డి అండ్ సునీల్ యాదవ్ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ సమ్ పేపర్స్. అంటే వివేకానంద రెడ్డి గారిని చంపేటువంటి సమయంలో, ఆయన మీద దాడి చేసేటువంటి సమయంలో వీళ్ళు కొన్ని పేపర్ల కోసం వెతికినారు. ఏంటి అమ్మా పేపర్లు? చెప్పు తల్లి, ఏంటి ఆ పేపర్లు? వీళ్ళు ఏ పేపర్ల కోసం వెతికినారు? ఎక్కడన్నా మీకు అవినాష్ రెడ్డి గారి కుటుంబానికి ఎక్కడన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా, గెట్ట తగాదాలు ఉన్నాయా, ఇండ్ల తగాదాలు ఉన్నాయా? చెప్పు, నాకు అర్థం కావడంలా. మరి ఏంటి ఈ పేపర్లు? లోతైన అధ్యయనం చేస్తే ఇవన్నీ నువ్వు చెప్పాలా? పాపము శివుడు కదా లోక కళ్యాణం కోసం ఆ గర్రాలంతా తెచ్చి కంఠంలో పెట్టుకుంటాడు కదా, ఆ రకంగా మీ తండ్రి యొక్క ప్రతిష్ట దెబ్బతినకూడదని, మీ కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలు మసకబారకూడదని, వివేకానంద రెడ్డి గారిని ఎక్కువ లాగితే ఆయనకు ఉన్నటువంటి వీక్నెస్ అన్ని బయటపడతాయని చెప్పి అవినాష్ రెడ్డి పడేటువంటి తాపత్రయము నిజంగా జీవితంలో హ్యాట్స్ ఆఫ్ అవినాష్ రెడ్డి గారు. మీ యొక్క త్యాగానికి నిజంగా చెప్తున్నాను. అవినాష్ రెడ్డి గారు పడినటువంటి బాధలు నేను చూశా. ఈరోజు సునీతమ్మ, నువ్వు అవినాష్ రెడ్డి గారి మీద నువ్వు అభియోగాలు చేస్తున్నావు. సునీతమ్మ, నువ్వు కూడా అవినాష్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపుతున్నారు. ఒక సింపుల్ ఛాలెంజ్ మీకు వేస్తాను నేను. 12 సంవత్సరాల నుంచి అవినాష్ రెడ్డి గారు కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా సుపరిచితుడు. 12 సంవత్సరాల నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నాడు. ఎక్కడైనా ఏ పార్టీ నాయకుడైనా అవినాష్ రెడ్డి గారి క్యారెక్టర్ మీద కానీ, ఆయనకి ఎక్కడైనా అక్రమ పనులు చేస్తున్నాడని కానీ, లేకుంటే ఎక్కడైనా తప్పుదావలో ప్రయత్నిస్తున్నాడని కానీ, ఎక్కడన్నా నేరాన్ని ఆయన పెంచుతున్నాడనేటువంటి అభియోగాన్ని ఎవరైనా ఈ జిల్లాలో చేశారా, భవిష్యత్తులో చేయబోతారా? నాకు చెప్పు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా 12 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో ఉంటే ఏ ఒక్కరం కూడా ఇప్పటికీ నేను చెప్తున్నా, తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయన శత్రువులు కాదు, మిత్రులు కాదు, ఎక్కడైనా అవినాష్ రెడ్డి గారి ప్రవర్తన మీద ఒక చిన్న బ్లెమిష్ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ వ్యక్తిని ఒక మర్డర్ కేసులో పెట్టి నానా యాగి, చిన్న వయసు అవుతుంది, అతనికి భార్య ఉన్నారు, పిల్లోళ్ళు ఉన్నారు. ఏందమ్మా మీ కృత శాస్త్రాలకు అంతం ఎక్కడన్నా ఉందా? ఆయన మనిషి కాదా? ఆయన జీవితం కాదా? ఏమని మాట్లాడతారు మీరు మాట్లాడే మాట అంతా ఏదంటే, ఈరోజు సిబిఐ చేసినటువంటి ఛార్జ్షీట్లో కానీ ఇంకొక చాట కానీ అవినాష్ రెడ్డి గారి మీద మోపినటువంటి అభియోగం అంతా ఏంటంటే హీ హ్యాస్ ట్యాంపర్డ్ ది ఎవిడెన్సెస్. అంటే అక్కడ సాక్ష్యాధారాలను
చెడిపివేసే ప్రయత్నం చేశాడనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం నంబర్ 1.